హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనం ఆర్టికల్స్, మనకు కావాల్సిన ఆర్టికల్స్ అన్ని ఒక దగ్గర పొందుపరచానండి. ఉమ్, ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్టికల్ 45 అండి. ఈ ఆర్టికల్ 45 అనేది ప్రారంభ బాల్య సంరక్షణ విద్య దాని గురించి మాట్లాడుతుంది. అంటే ఆర్టికల్ 45 ఏం చెప్తుంది అంటే 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 తర్వాత 6 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య అందించడానికి ఎవరు కృషి చేయాలని చెప్పారండి. ఇక్కడ రాజ్యం కృషి చేయాలని చెప్పింది. అంటే 14 సంవత్సరాల 86వ రాజ్యాంగ సవరణ 2002 ఏం చెప్పిందంటే, అంటే ఈ సవరణకు ముందు 2002 సవరణకు ముందు ఏం చెప్పిందంటే 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలని ఉండేది. అయితే ఆ హక్కును ఏం చేశారంటే, మనకి ఆర్టీ యాక్ట్ 21A ఉంది కదండి, 2009లో చేసిన కదా, అదేంది ప్రాథమిక హక్కుగా మార్చిన తర్వాత ఆర్టికల్ 45ని ఏం చేశారంటే, ఇంతకుముందు ఆర్టికల్ 45లోనేమో 14 సంవత్సరాల ఏళ్ళు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలని ఉండేది. ఎప్పుడైతే ఆర్టికల్ 21A అంటే ప్రాథమిక హక్కుగా మార్చిన తర్వాత ఈ ఆర్టికల్ 45లో ఏమించారంటే 6 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్యను అందించడానికి ఎవరు కృషి చేయాలని చెప్పిందండి? రాజ్యం. రాజ్యం అంటే రాజ్యం. ఈ రాజ్యం అంటే ఏంటిదంటే ఆర్టికల్ 12 రాజ్యాన్ని డెఫినేషన్ చేస్తుందండి. ఇక్కడ రాజ్యం అంటే ఏంటిది? ఆర్టికల్ ప్రకారం రాజ్యం అంటే ఏంటిదంటే కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభ, స్థానిక సంస్థలు, ప్రభుత్వ నియంత్రణలోని ఇతర సంస్థలు ప్రాథమిక హక్కులు అమలు చేయవలసిన ప్రభుత్వ సంస్థలన్నిటిని కలిపి ఏమని చెప్తుంది? ఇక్కడ రాజ్యం అంటుంది. ఈ రాజ్యం అంటే ఏంటిది? ఇప్పుడు ఇక్కడ మనకి ఆర్టికల్ 12 ప్రభుత్వానికి సంబంధించింది అనమాట. కేంద్ర ప్రభుత్వం మరి పార్లమెంట్ ఉంది కదా, అంటే భారత ప్రభుత్వం లోక్సభ మరియు రాజ్యసభ గురించి, స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, జిల్లా పరిషత్తులు, గ్రామ పంచాయతీలు మొదలైనవి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు మరియు శాసనసభలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఇవన్నిటికి మనకి రాజ్యం అనే దాంట్లో డెఫినేషన్ ఇవ్వచ్చింది. అలాగే ఆర్టికల్ 13 ఏం చెప్తుంది అంటే రాజ్యం చేసే చట్టాలు ఆర్టికల్ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండకూడదు. మరి ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే సమానత్వ హక్కు గురించి చెప్తుంది. మరి ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే జాతి లింగ వివక్షత ఏదైనా సరే, జాతి లింగ వివక్షత ఏదైనా సరే ఎక్కడండి అది దాని గురించి ఏ పౌరునైనా సరే తన జన్మ గురించి కానీ తన లింగం గురించి కానీ ఎలాంటి వివక్షత అనేది చూపించకూడదు అనమాట. ఆర్టికల్ 15 చెప్తుంది, క్లాస్ 1 చెప్తుంది. మరి ఆర్టికల్ 15 క్లాస్ 2 ఏం చెప్తుంది అంటే ఏ పౌరునైనా అంటే పబ్లిక్ ప్లేసెస్ లో అంటే దుకాణాలు, హోటళ్ళు, రెస్టారెంట్, బావులు ఇలాంటి ప్రదేశాలలో ఎలాంటి కారణాల పైన కూడా వివక్షతని చూపించకూడదు అనమాట. మరి ఆర్టికల్ 15(3) ఏం చెప్తుందంటే మహిళలు, పిల్లల అభివృద్ధి కోసం ప్రభుత్వము ప్రత్యేక నిబంధనలు చేయవచ్చని చెప్తుందనమాట. ఆర్టికల్ 15(4) ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఆర్టికల్ 15(4) అనేది సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన వర్గాలు అంటే ఎవరు? షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చని ఆర్టికల్ 15(4) అనేది ఇక్కడ చెప్పబడుతుందన్నమాట. అంటే విద్యా సంస్థలో వీరికి ప్రత్యేక సీట్లు లేదా ఫీజు మినహాయించడానికి అది ప్రభుత్వానికి అధికారం ఉందన్నమాట. అలాగే ఆర్టికల్ 16(1) ఇది మొత్తం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుందండి. దేని గురించి అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అందరినీ ఎలా చూడాలి, సమాన అవకాశాలు కల్పించాలని ఆర్టికల్ 16 చెప్తుంది. ఆర్టికల్ 16(2) ఏం చెప్తుంది అంటే అలాగే జాతి, మతం, కులం, లింగం ఎలాంటి ఆధారం కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్ష చూపకూడదని ఆర్టికల్ 16(2) చెప్తుంది. ఆర్టికల్ 16(3) ఏం చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాలకు నివాస అర్హతను పార్లమెంట్ నిర్ణయించవచ్చని చెప్తుంది. ఆర్టికల్ 16(4) ఇది ఇంపార్టెంట్ అండి. అంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలని ఉంది కదండి మనకు ఆ టాపిక్ అప్పుడు అనమాట. 15(4), 16(4) సామాజికంగా వెనుకబడిన వర్గాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం పొందకపోతే వారికి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఆర్టికల్ 16(4) అనేది మనకి ఇక్కడ చెబుతుంది. అంటే ఏం చెప్తుందంటే ప్రభుత్వ సర్వీసులలో తగినంత ప్రాతినిధ్యం
లేని ఏ వెనకబడిన వర్గ పౌరులైనా ప్రభుత్వం ఉద్యోగ నియమాలలో రిజర్వేషన్లు కల్పించవచ్చని చెప్తుంది. ఓవరాల్ గా ఆర్టికల్ 16 ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ ఆధీనంలోని ఏ ఉద్యోగ నియామకైనా పౌరులందరికీ ఏం హక్కు కల్పించాలంట, సమాన హక్కులు కల్పించాలని చెప్తుంది. అది రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 16 సమాన అవకాశాలు, ఆర్టికల్ ఆర్టికల్ 16 వివక్ష నిషేధం, ఆర్టికల్ 16 నివాసార్హత, ఆర్టికల్ 16 క్లాస్ 4 వెనకబడిన సామాజికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఎక్కడండి, ప్రభుత్వ ఉద్యోగాల్లో. ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీలకు పదోన్నతి రిజర్వేషన్. అలాగే ఆర్టికల్ 17 అపస్పృశ్యత నిర్మూలన, అన్టచబిలిటీ. 1955 అపస్పృశ్యత నిషేధ చట్టం యాక్ట్ తయారు చేశారు. తర్వాత 1976 పౌర హక్కుల పరిరక్షణ చట్టం చేశారు. 1989 SC/ST షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపై జరిగే అకృత్యాలను నివారించడానికి రూపొందిన చట్టం 1989 చేశారండి. అలాగే మనకి ఇందాకే చెప్పుకున్నట్టు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002 RTA యాక్ట్ అంటే ఆ 21A ఇది విద్యను ఏమేం చేశారండి, ఇప్పుడు ప్రాథమిక హక్కుగా చేశారు. ఇప్పుడు ఆ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య ఇది ఎప్పుడంటే అమలు 1 ఏప్రిల్ 2010 చేసింది 2009. ఆర్టికల్ 23 వెట్టి చాకరీ ప్లస్ మానవ అక్రమ రవాణా ప్లస్ బలవంత శ్రమ నిషేధము. ఆర్టికల్ 24 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ ప్రమాదకర పనుల్లో ఉద్యోగం నిషేధం. ఇది బాలల హక్కుల్లో అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఆర్టికల్. అలాగే ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తి తన నచ్చిన మతాన్ని ఎలా ఏం చేయొచ్చు అంటండి, స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చు, అలాగే అవలంబించవచ్చు, స్వీకరించవచ్చు. ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే సామాజిక సంక్షేమం సంస్కరణల కోసం ప్రభుత్వము చట్టాలు చేయవచ్చు. అంటే మతానికి సంబంధించిన ఆర్థిక రాజకీయ కార్యకలాపాలను ప్రభుత్వం చట్టం ద్వారా నియమించవచ్చు అని చెప్తుంది, అంటే నియంత్రణ. అలాగే సంస్కరణలు అంటే ఏంటిదంటే సామాజిక సంక్షేమ సంస్కరణల కోసం చట్టాలు చేయవచ్చు. అలాగే సమానత్వం, హిందూ మత సంస్థలకు సమాజంలో అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తేవచ్చు. మరి ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే మతపరమైన వ్యవహారాల నిర్వహణ స్వేచ్ఛ, అంటే మతపరమైన ధార్మిక సంస్థలను స్థాపించుకోవచ్చు, అంటే మత సంస్థలను స్థాపించుకోవచ్చు ఆర్టికల్ 26 ప్రకారము. అలాగే మతపరమైన అంతర్గత వ్యవహారాలను స్వయంగా నిర్వహించుకోవచ్చు, చట్టబద్ధంగా స్థిర మరియు చర ఆస్తులను సంపాదించుకోవచ్చు. ఇవన్నీ ఆర్టికల్ 26 చెప్తుందన్నమాట. అతి ముఖ్యమైనది ఏంటంటే ఆర్టికల్ 28 ఒకటి ఏం చెబుతుందంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో మత బోధన మరియు ప్రార్థన నియమాల గురించి ఆర్టికల్ 28 మాట్లాడుతుంది. అంటే పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎలాంటి మత బోధన చెయ్యకూడదు. అలాగే ఆర్టికల్ 28 ఏం చెబుతుందంటే ప్రభుత్వంచే నిర్వహించబడుతూ ఏదైనా దేవాదాయ ధర్మాదాయ ట్రస్ట్ విద్యా సంస్థలు ఏం చేయకూడదంటే మత బోధన అంటే ట్రస్ట్ ద్వారా చేసే మత బోధన చేయవచ్చు. మరి ఆర్టికల్ 28 క్లాస్ 3 ఏం చెప్తుందంటే ప్రభుత్వం గుర్తింపు పొందిన అంటే రికాగ్నైజ్డ్ లేదా ఎయిడెడ్ అంటే ప్రభుత్వం ఆర్థిక సహాయం ఎయిడెడ్ ఉంది కదండి, విద్యా సంస్థలు ఎవరిని వారి తల్లిదండ్రులు కానీ అంటే సమ్మతి లేకుండా మత బోధనలకు లేదా ప్రార్థనలకు హాజరు కావాలని బలవంతం చెయ్యరాదు. ఒకవేళ మైనర్లు అయితే ఖచ్చితంగా తల్లిదండ్రుల అనుమతిని తీసుకోవాలి. ఇది ఆర్టికల్ 28 చెప్తుంది, ఇంపార్టెంట్ అది. ఆర్టికల్ 29 ఏం చెప్తుంది అంటే భాషాపరంగా అంటే మనకి మైనారిటీ హక్కులు. ఆర్టికల్ 29 ఏంటంటే మైనారిటీ హక్కులు, భాష లిపి సంస్కృతి సంరక్షణలు. ఇది సాంస్కృతిక మరియు విద్యా హక్కుల కిందకు వస్తుంది. ఇది సాంస్కృతిక విద్యా హక్కుల గురించి వస్తుంది. ఏంటిదండి ఆర్టికల్ 29 భారతదేశంలో నివసించే ఏ వర్గ ప్రజలకైనా ప్రత్యేకమైన భాష లిపి లేదా సంస్కృతి ఉంటే వాటిని కాపాడుకునే మరియు అభివృద్ధి చేసుకునే పూర్తి హక్కు ఉంటుందంట. ఏ లెక్క ప్రకారం భాష లిపి సంస్కృతి పరిరక్షణ వీటిని అభివృద్ధి చేసుకొని కాపాడుకునే హక్కు ఆర్టికల్ 29 ప్రకారం ఉంటుందన్నమాట. ఆర్టికల్ 29 ఏం చెప్తుందంటే ఆ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిషేధము.
అంటే ఎలా అంటే ఆ, ప్రభుత్వం నిర్వహించే లేదా ప్రభుత్వ నిధులు, ఎయిడ్ అంటే ఆర్థిక సహాయంతో నడిచే ఏ విద్యా సంస్థ అయినా సరే కేవలం మతం, జాతి, కులం, భాష లేదా వీటిలో ఏ ఒక్కదాని ఆధారంగా అయినా ఏ పౌరుడి కూడా అందుబాటులో సీటు లేదా ప్రవేశాన్ని నిరాకరించకూడదని ఆర్టికల్ 29(2) చెప్తుంది. విద్యా సంస్థల ప్రవేశానికి వివక్ష నిషేధం. అలాగే ఆర్టికల్ ఆ, ఆర్టికల్ 29(2) ప్రత్యేకంగా ఏం చెప్తుందంటే భాష ఆధారంగా వివక్ష చూపకూడదని, భాష భాష ఆధారంగా వివక్ష చూపకూడదని ప్రత్యేకంగా చెప్తుంది. ఏంటిదండి ఆర్టికల్ 29(2). అలాగే 30(1) ఏం చెప్తుందంటే మైనార్టీలకు సంబంధించిన మైనార్టీలకు విద్యా సంస్థల స్థాపన మరియు నిర్వహించే హక్కు. అంటే మైనార్టీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన అత్యంత ముఖ్యమైన విద్యా హక్కు ఏంటండి ఆర్టికల్ 30 అనమాట. అంటే మతపరమైన మరియు భాషాపరమైన మైనార్టీలందరికీ ఈ హక్కు వర్తిస్తుంది. అంటే ఈ ఆర్టికల్ 30 అనేది ఎవరెవరికి వస్తుంది? మతపరమైన వాళ్ళకి మరియు భాషాపరమైన మైనార్టీలందరికీ హక్కు వస్తుంది. వారు తమకు నచ్చిన మరియు తమ సంస్కృతిని కాపాడుకునే విద్యా సంస్థలను స్వయంగా స్థాపించుకోవచ్చు మరియు వాటిని తమ నిబంధనల ప్రకారం నిర్వహించుకోవచ్చు అని ఆర్టికల్ 31 క్లాస్ 1 చెప్తుంది. అంటే ప్రభుత్వ నిధులు ఎలా ఉంటాయి అంటే మైనార్టీ విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం లేదా గ్రాంట్లు ఇచ్చేటప్పుడు ఎలాంటి వివక్ష చూపరాదు. అలాగే ఇక్కడ ఏం చెప్తుందంటే ఆర్టికల్ 30 క్లాస్ 1 ఏం చెప్తుందంటే వాటి యొక్క ఆస్తి స్వాధీనం అయితే పరిహారం ఉంటుంది అన్నమాట. అంటే ఏం చెప్తుంది? ఆస్తి స్వాధీనం మరియు పరిహారం. ఏదైనా మైనారిటీ విద్యా సంస్థలకు చెందిన ఆస్తిని ప్రభుత్వం ప్రజా అవసరాల కోసం స్వాధీనం చేసుకుంటే ఆ సంస్థకు మార్కెట్ ధర ప్రకారం తగిన నష్ట పరిహారం కూడా చెల్లిస్తుంది. ప్రజా అవసరాల కోసం ఒకవేళ ఆస్తిని స్వాధీనం చేసుకుంటేనంట ఆ సంస్థ మార్కెట్ ధర ప్రకారము తగిన నష్టపరిహారం చేస్తుంది. అంటే విద్యా సంస్థ నిర్వహణ హక్కు ఎలాంటి భంగం కలగదు. దీన్ని ఎప్పుడు చేర్చారంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో చేర్చారు. మరి ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే ప్రభుత్వ సహాయంలో ఎలాంటి వివక్ష నిషేధం. అంటే విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం ఇచ్చేటప్పుడు ఇది మతపరమైనదా, ఇది భాషాపరమైనదా అనే 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 వివక్ష లేకుండా ఏ వర్గం చేత నిర్వహించబడుతుంది అనే కారణం చేత ప్రభుత్వం అనేది ఎలాంటి వివక్షత చూపించకూడదు. మరి ఆర్టికల్ 51 ఏం చెప్తుందంటే ఇది ప్రాథమిక విధులు కిందకు వస్తుంది. ప్రాథమిక విధుల్లోకి వస్తాయండి ఏంటి అండి ఆర్టికల్ 51A అనమాట. ప్రాథమిక విధులు ఇవి ఎందులో ఉన్నాయి అంటే 4వ భాగంలో ఉంటాయండి. 4వ భాగం ఏలో ఉన్నాయి అనమాట. వీటిని ఎలా చేశారంటే ప్రాథమిక విధులు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో వీటిని చేర్చారు. అలాగే మరి ఆర్టికల్ 51A క్లాస్ సి ఏం చెప్తుందంటే భారతదేశము అంటే ఐక్యత మరియు సమగ్రత. మనకి సమగ్రత ఉంది కదండి. అలాగే ఐక్యత మరియు సమగ్రత భారతదేశం యొక్క సార్వభౌమాధికారం. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే మనందరం ఎలా ఉండాలంటే ఐక్యత యూనిటీతో ఇంటిగ్రేట్ పౌరులందరూ రక్షించాలి మరియు కాపాడాలి. దేశానికి హాని కలిగించేలాగా ఉండకూడదు. మరి ఆర్టికల్ 51A డి ఏం చెప్తుందంటే దేశ రక్షణ మరియు దేశ సేవ చేయాలి. అంటే దేశాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఆర్టికల్ 51 ఏం చెప్తుందంటే సౌభ్రాతృత్వం మరియు మహిళల గౌరవము. అంటే సౌభ్రాతృత్వం మహిళల గౌరవాన్ని అంటే మత, భాష, ప్రాంతీయ లేదా వర్గ వైవిధ్యాలకు అతీతంగా భారతీయులందరి మధ్య సోదరభావాన్ని పెంపొందించాలి. అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించే ఆచారాలను, పద్ధతులను పూర్తిగా వదిలిపెట్టాలి అని ఆర్టికల్ 51A క్లాస్ E చెప్తుందన్నమాట. మరి ఆర్టికల్ 51A భారతదేశం గొప్ప సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించాలి. అలాగే ఆర్టికల్ 51AK ఏం చెప్తుందంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత విద్యా అవకాశం కల్పించటం.
6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత విద్య అవకాశం కల్పించాలి. అంటే ఇది ఎలా ఉంటుందంటే తమ పిల్లలకు లేదా సంరక్షణ ఉన్న బాలలకు విద్యా అవకాశాలు కల్పించటం ఎవరి విధి ఏంటండి? తల్లిదండ్రులు లేదా సంరక్షణ యొక్క ప్రాథమిక విధి అని చెప్తుందనమాట. దీన్ని ఇది ఎప్పుడు చేశారంటే ఈ ఆర్టికల్ 51A 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002 చట్టంలో 11వ ప్రాథమిక విధిగా చేశారు. 11వ ప్రాథమిక విధిగా. ఆర్టికల్ 39 ఏం చెప్తుందంటే సమాన జీవనోపాధి, అంటే స్త్రీ పురుష భేదం లేకుండా పౌరులందరికీ సమాన అంటే సమగ్ర జీవన ఉపాధిని కల్పించటం, అంటే అందరికీ సమాన అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలని, రాజ్యం కల్పించాలని ఆర్టికల్ 39A చెప్తుంది. మరి ఆర్టికల్ 39B ఏం చెప్తుంది అంటే దేశ సంపద ప్రజలందరికీ ఎలా ఉండాలండి? సమానత్వంగా ఉపయోగపడేలాగా పంపిణీ చేయాలని ఆర్టికల్ 39B చెప్తుంది. మరి ఆర్టికల్ 39C ఏం చెప్తుంది అంటే సంపద కొంతమంది చేతిలో కేంద్రీకృతం కాకుండా చూడాలి. ఆర్టికల్ 39D ఏం చెప్తుందంటే ఇది ఇంపార్టెంట్ అండి. స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం అంటే ఎక్కడ వివక్షత చూపించకూడదు. సమానత్వం అనే దానికి ఈ ఆర్టికల్ 39D అనేది ఇంపార్టెంట్ అవుతుంది. మరి ఆర్టికల్ 39E ఏం చెప్తుంది అంటే పురుషులు మహిళలు పిల్లలు ఆరోగ్యం మరియు శక్తిని దుర్వినియోగం చెయ్యకూడదని చెప్తుంది. ఆర్టికల్ 39E చెప్తుంది అంటే కార్మికుల రక్షణకు బాలల రక్షణకు కూడా ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుందండి. 39E అనేది అంటే పౌరులు ముఖ్యంగా చిన్నపిల్లలు తమ వయసుకు శక్తికి మించిన ప్రమాదకరమైన పనుల్లోకి ఆర్థిక ఇబ్బందుల వల్ల బలవంతంగా ప్రవేశించకుండా రాజ్యం రక్షణ కల్పించాలి. అందుకని ఈ ఆర్టికల్ ఇవ్వటం జరిగింది. ఇంకా ఆర్టికల్ 39F ఏం చెప్తుంది అంటే పిల్లలకు ఆరోగ్యకరమైన అభివృద్ధి స్వేచ్ఛ గౌరవంతో ఎదిగే అవకాశం కల్పించాలి. అంటే ఇక్కడ పిల్లలు ఆరోగ్యకరంగా వాతావరణంలో స్వేచ్ఛగా మరియు ఆత్మగౌరవంతో పెరగటానికి అవసరమైన అవకాశాలకు వసతులను ప్రభుత్వం కల్పించాలి. ఇది కూడా ఎప్పుడు చేర్చారంటే ఇది కూడా 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా ఇది 39F చేర్చారనమాట. ఎందుకు అంటే దీనికి ఎవరికి ఉపయోగం అంటే బాల్యం మరియు యువత. ఈ 39F ఏం చెప్తుంది అంటే బాల్యము మరియు యువతకి ఎలాంటి దోపిడికి గురి కాకుండా అలాగే నైతికంగా లేదా భౌతికంగా నిర్లక్ష్యంగా గురి కాకుండా ఎవరు చూడాలి? రాజ్యం ప్రభుత్వం చూడాలని చెప్తుందన్నమాట. అలాగే 41వ ఆర్టికల్ ఎలా ఉందంటే 41 పని హక్కు విద్యా హక్కు ప్రభుత్వ సహాయం. ఇది మెయిన్ ఏంటంటే పని హక్కు అంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే పని హక్కు మరియు విద్యా హక్కు గురించి అంటే నిరుద్యోగులు వృద్ధులు వికలాంగులు మరియు తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ప్రభుత్వం ఏం చేయాలంటే ఆర్థిక సహాయం లేదా పెన్షన్లు అందించాలని ఆర్టికల్ 41 చెప్తుంది. ఎవరికి? నిరుద్యోగులకు వృద్ధులకు వికలాంగులు కూడా వచ్చింది కదండి. వికలాంగుల గురించి వచ్చినప్పుడు కూడా 41 ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళకి ఏం చెప్తుంది? జీవనోపాధిని కల్పించాలి అంటే ప్రభుత్వ ఆర్థిక సహాయం మరియు పెన్షన్లు అందించాలి. మరి ఆర్టికల్ 52 ఏం చెప్తుందంటే స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు మానవీయ పని పరిస్థితులు కలిగించాలి. అంటే స్త్రీలు ఉద్యోగులు పనిచేసే చోట మానవీయ పరిస్థితులు ఉండాలి. అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రసవ సమయంలో వేతనంతో కూడిన సెలవులు ఉచిత వైద్య సేవలు వంటి ప్రసూతి సౌకర్యాలు కల్పించాలని ఆర్టికల్ 42 అంటే సమానత్వం కిందకు వస్తుంది. ఆర్టికల్ 43 ఏం చెప్తుందంటే కనీస వేతనం మరియు కుటీర పరిశ్రమలకు అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగతంగా లేదా సహకార పద్ధతిలో కుటీర పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సహించాలి. అలాగే సామాజికంగా సాంస్కృతిక అవకాశాలు పొందటానికి వీలుగా కనీస వేతనం కలిగించాలి. ఆర్టికల్ 43. ఆర్టికల్ 46 వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆర్టికల్ 46 ఏం చెప్తుంది అంటే షెడ్యూల్ కులాలు తెగల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. షెడ్యూల్ తెగలకు ఏంటిదంటే ప్రత్యేకమైన విద్యా అవకాశాల గురించి వివరిస్తుంది. ప్రత్యేక శ్రద్ధతో ఉండాలి. సామాజికంగా అన్యాయాలు మరియు అన్ని రకాల దోపిడీల నుండి వీరికి పూర్తి రక్షణ కలిగించాలి. ఆర్టికల్ 46 చెప్తుంది అంటే ప్రయోజనాలను అభివృద్ధి చేయాలి. అలాగే వారిని సామాజిక అన్యాయం దోపిడీ నుండి రక్షించాలి.
అలాగే ఆర్టికల్ 44 యూసీసీ. అదేంటి యూసీసీ అంటే మొన్న కూడా చెప్పుకున్నామండి దీని మీద క్వశ్చన్. ఉమ్మడి సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఆదేశిక సూత్రాల్లోనే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే భారతదేశ భూభాగంలో నివసించే పౌరులందరికీ దేశంలో నివసించే పౌరులందరికీ వర్తించే విధంగా ఉమ్మడి సివిల్ కోడ్ను రూపొందించారు ఆర్టికల్ 44 ప్రకారం. అంటే మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, దత్తత, ఆస్తి వారసత్వం వంటి వ్యక్తిగత విషయాల్లో దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకే రకమైన చట్టాలు ఉండాలని దీని మీనింగ్ అనమాట. ఇది ప్రజెంట్ కొత్తగా ఏ ఏ ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేశారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆర్టికల్ 51 మన ఇప్పుడు అంతర్జాతీయ శాంతి భద్రత విద్య ఉంది కదండి, అక్కడ ఇది ఉపయోగపడుతుంది. ఆర్టికల్ 51 ఏం చెప్తుందంటే ఇది ఆర్టికల్ 51 అనమాట. ఇంతకుముందు ఆర్టికల్ 51 అవి మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ అంతర్జాతీయంగా శాంతి భద్రతలను పెంపొందించడానికి ఎవరు కృషి చేయాలి? రాజ్యం. అంటే వివిధ దేశాల మధ్య గౌరవప్రదమైన న్యాయబద్ధమైన సంబంధాల గౌరవించాలి, చట్టాల పరిరక్షణ, అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను గౌరవించాలి. ఓకే. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తుంది అంటే 16వ భాగంలో ఆర్టికల్ 335 ఏం చెప్తుంది అంటే ఎస్సీ ఎస్టీల సముచితమైన స్థానాన్ని కల్పించాలి. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగ నియామకాలు మరియు పదోన్నతల్లో అంటే ఎవరికైనా ప్రమోషన్స్ లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారి అభ్యర్థనలను లేదా క్లైమ్లను పరిగణలోకి తీసుకోవాలని ఆర్టికల్ 335 చెప్తుంది. మరి 17వ భాగం ఏం చెప్తుంది? 17వ భాగం ఆర్టికల్ 350A మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అందించాలని చెప్తుంది. అంటే సమాజంలో భాషాపరమైన మైనారిటీలు వర్గాలకు చెందిన పిల్లలకు ప్రాథమిక విద్యా దశలో మాతృభాషలోనే విద్యా బోధన చేయాలని ఆర్టికల్ 350A చెప్తుంది. అలాగే ఆర్టికల్ 350B ఏం చెప్తుందంటే భాషాపరమైన సంఖ్యాక వర్గాల కోసం ప్రత్యేక అధికారిని నియమించటం. అంటే ఇది ఎప్పుడు చేశారంటే 17వ భాగంలోని ఇది ప్రత్యేకమైన నిబంధన అండి. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1956 లో ఆర్టికల్ 350 క్లాస్ బిని చేర్చారన్నమాట. ఏం చెప్తుంది? ఇదే భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల కోసం ప్రత్యేక అధికారులను నియమించాలి. అంటే ఇది వర్గాల కోసం భారత రాష్ట్రపతి ఇది ఎవరు నియమిస్తారు? వీళ్ళని కూడా భారత రాష్ట్రపతి నియమిస్తాడనమాట. ఈ అధికారి భాషాపరమైన మైనార్టీలకు రాజ్యాంగం కల్పించే రక్షణ అమలు పర్యవేక్షించి ఆ నివేదికను ఎవరికి ఇస్తారు? రాష్ట్రపతికి ఇస్తారు. మరి 17వ భాగం ప్రకరణ 351 హిందీ భాషను అభివృద్ధి చేయాలని సూచిస్తుంది. అంటే భారతదేశ సమాశ్రయ సంస్కృతి వ్యక్తపరచడం మాధ్యమికంగా నిలిచే హిందీ భాష వ్యాప్తిని అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలి. అలాగే మనకి 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీ రాజ్ గ్రామీణ అంటే పంచాయతీ రాజ్ గురించి మాట్లాడుతుంది. గ్రామీణ సంస్థలు ఈ 73 రాజ్యాంగ సవరణ 1992లో ఉందండి. దీన్ని ఏం చెప్తుంది అంటే దీని ద్వారా 9వ భాగంలో 11వ షెడ్యూల్లో చేర్చారు. ఆర్టికల్ 243D క్లాస్ 1 ఏం చేస్తుందంటే స్థానిక సంస్థలలో ఎస్సీ ఎస్టీ ఉంది కంటే జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి. అంటే ప్రతి పంచాయతీ పరిధిలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు వారి జనాభా నిష్పత్తి ఆధారంగా సీట్లను రిజర్వేషన్ కలిగించాలి. అలాగే 243D క్లాస్ 3 ఏం చెప్తుంది అంటే మహిళలకు కనీసం 1/3 రిజర్వేషన్ కల్పించాలని చూపిస్తుంది. అంటే ప్రతి పంచాయతీలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా భర్తీ చేసే మొత్తం సీట్లలో కనీసం మూడో వంతు సీట్లను ఎవరికి ఇవ్వని చెప్తుంది? ఎవరికి కేటాయించమని చెప్తుంది? మహిళలకు. ఏ రిజర్వేషన్ అనేది 243D క్లాస్ 3. అలాగే అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్ సీట్లో కూడా 1/3 సీట్లు ఆయా వర్గాల వారికి మహిళలకే కేటాయించాలి. అలాగే 243D6 ఏం చెప్తుంది అంటే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించే అధికారం గురించి మాట్లాడుతుంది.
అంటే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రాల్లోని పంచాయతీలలో లేదా స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులు పౌరులకు సీట్లను లేదా అధ్యక్ష పదవులను రిజర్వేషన్ చెయ్యాలని భావిస్తే తగిన చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. అలాగే 243G 11 243G ఏం చెప్తుందంటే 11వ షెడ్యూళ్లలో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి మనకి, అంటే అవి కూడా ఇంపార్టెంటే కానీ ఇది వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 11వ షెడ్యూల్ ఏం చెప్తుంది? పంచాయతీల అధికారాలు మరియు బాధ్యతల గురించి వివరిస్తుంది. దీని ప్రకారము మొత్తము ఎన్ని అంశాలు ఉన్నాయంట? 29 అంశాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే ఏమేమి ఉన్నాయి? మన విద్యని స్థానిక సంస్థలకు అప్పగించాలని చెప్పింది బలవంతరాయ్ మెహతా కమిటీ. అంటే పంచాయతీలకు వృత్తి విద్య అంటే ఏమేమి అప్పచెప్పాలి పంచాయతీలకు? విద్య, వృత్తి విద్య, వయోజన విద్య, సంస్కృతి, మహిళా శిశు అభివృద్ధి, వికలాంగుల సంక్షేమం, ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించిన బాధ్యతలన్నీ ఎవరికప్ప ఏ షెడ్యూల్ ప్రకారం? 11వ షెడ్యూల్ ప్రకారము 243G ఆర్టికల్ ఇవన్నీ పొందుపరిచి ఉన్నాయి అన్నమాట. అలాగే 243T ఏం చెప్తుంది అంటే మున్సిపాలిటీలో రిజర్వేషన్ల గురించి చెప్తుంది. ఇది 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో చేశారు. ఇవి ఏం చెప్తుంది? ఇది కూడా ఏం చెప్తుంది అంటే గ్రామ పంచాయతీలు వాటికి సంబంధించి గురించి మాట్లాడుతుంది అనమాట. అలాగే 320 క్లాస్ 4 ఎస్సీ ఎస్టీ బీసీ నియామకాల విషయంలో అంటే యూపీపీఎస్సీ ఆర్ స్టేట్ యూపీపీఎస్సీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గారిని విధులకు సంబంధించిన అంటే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు క్రమశిక్షణ చర్యల విషయంలో ప్రభుత్వము పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సంప్రదించటం తప్పనిసరిగా. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగ నియమాలకు రిజర్వేషన్లు లేదా ప్రత్యేక సీట్లు కేటాయించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అంటే యూపీఎస్సీ కానీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటిది తమ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ సంప్రదించవలసిన అవసరం లేదు. ఆర్టికల్ 324 చెప్తుందన్నమాట, మనం ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు. మరి ఆర్టికల్ 335 ఏం చెప్తుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల విషయంలో ఎస్సీ ఎస్టీల హక్కులను పరిగణలోకి తీసుకోవాలని చెప్తుంది. ఓకేనండి, ఇంతవరకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. ఒకవేళ ఏమైనా మిస్ అయ్యి ఉంటే మిగతా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. కంపల్సరిగా ఈ ఆర్టికల్స్ మీద మెయిన్ ఫోకస్ చేయండి. ఎందుకంటే వీటికి మనకి సామాజిక అవి ఉన్నాయి, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, సమాన హక్కులు, సంస్కృతి పరిరక్షణ హక్కులు, ఇలాంటి మనకి విద్యలో ధోరణిలో ఉన్న టాపిక్స్ అన్నిట్లో మ్యాక్సిమం ఈ ఆర్టికల్స్ వస్తాయండి. అలాగే ఫస్ట్లో ఉన్న ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా ఉంది కదా ఒక లాస్ట్ టాపిక్లో, అందుకు సంబంధించిన ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.